ఆ రోజులు గుర్తొస్తే ఏదో తెలియని ఆనందం, కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మళ్ళీ రాని ఆ అద్భుతమైన రోజులు. తెల్లవారుజామున పక్షుల కిలకల రావాలు మా నిద్రను మెల్లగా లేపేవి. వంటిట్లో అమ్మ వంట చేస్తూ కదిలినప్పుడల్లా ఆమె గాజుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మోగుతూనే ఉంటుంది. నాన్న పనికి వెళ్ళే ముందు సిద్ధమవుతుండగా ఇంటి మొత్తం ఓ నమ్మకమైన హడావిడి. అందరూ కలిసి అల్పాహారం చేసిన తర్వాత స్నేహితులతో బయటికి పరుగులు, గోట్లో ఆట, బావిలో ఈత. ఎండాకాలం అంతా నవ్వులతో గడిచిపోయేది. సాయంత్రం అయ్యే వరకు ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే ఉండేది కాదు. మాకు ఏదైనా కావాలంటే నేరుగా అమ్మనే అడిగేవాళ్ళం. అమ్మ నాన్నతో చెప్పి నాన్న తన గంభీరమైన స్వరంతో ఊ అని అనేవారు. ఆ మాట వింటే మనసు చెప్పలేని ఆనందంతో నిండిపోయేది. పండుగలు వస్తున్నాయంటే వారం రోజుల ముందు నుంచే ఏదో తెలియని ఉత్సాహం. అమ్మ పిండి వంటలు చేస్తుంటే బంధువులు పిల్లలు ఇంటికి చేరేవారు. మా దుస్తులు కూడా అమ్మ నాన్నే ఎంచుకునేవారు. అయినా అవే మాకు ప్రపంచంలో బెస్ట్ అనిపించేవి. సాయంత్రం నాన్న పని ముగించుకొని ఊరి ఆరు బయట స్నేహితులతో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఆశ్చర్యపోయేవాళ్ళం. అవి మళ్ళీ రాని రోజులు. చాలా సాధారణమైనవి కానీ అద్భుతమైనవి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మొదటి వీడియో. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను ఇంకా ముందుకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తారని ధన్యవాదాలు.